హాయ్ అండి. ఇప్పుడైతే చాలా ఐస్ క్రీమ్లు వచ్చాయి, కానీ మా చిన్నప్పుడు ఐస్ క్రీమ్ అంటే పాలతో చేసిన ఈ పొల్లైసేనండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పాల ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. గిన్నెలోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు పోసుకోండి. పాలను కలుపుకుంటూ 4-5 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు 3 స్పూన్ల పంచదార వేసుకోండి. పంచదార కరిగిపోయిన తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం నీళ్ళను కానీ లేకపోతే పాలను పోసుకుని ఉండలేమి లేకుండా కలుపుకొని పాలల్లో పోసుకోండి. పాలు ఇలా తిక్కుగా అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కొంచెం చల్లారే వరకు ఇలా కలుపుతూ ఉండండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం చేసేది పుల్లైస్ కాబట్టి 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తీసానండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ గుచ్చుతున్నాను. దీన్ని 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తర్వాత వాటర్లో ఇలా డిప్ చేసుకుని చేత్తో ఇలా రఫ్ చేసి తీసామనుకోండి, ఐస్ క్రీమ్స్ అన్నీ వచ్చేస్తాయి. బయట మార్కెట్లో దొరికే అన్హెల్దీ ఐస్ క్రీముల కన్నా తక్కువ ఖర్చుతో ఇలా ఐస్ క్రీమ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.